వీపుల మీద బీపులు వేసి మరి అన్వేష్ గట్టి స్థాయిలో హర్ష సాయికి వార్నింగ్ ఇచ్చాడు. అండ్ ఇదే లైవ్ లో కూడా తను అవును నేను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాను అని కూడా ఒప్పుకోవడం జరిగింది. అందుకే ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా నిలుస్తోంది. అన్వేష్ దగ్గర ఏ ఎవిడెన్స్ లేకుండా అయితే తను ఆరోపించడం అని కూడా మళ్ళీ ప్రూవ్ చేసి అన్వేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని మరింత స్ట్రాంగ్ చేసుకుంటున్నాడు. అయితే ఇదే నేపథ్యంలో కూడా చూసుకున్నట్లయితే బయ్యాసాన్ని సోదరుడుగా బిగ్ టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. మరి బయ్యాసాన్ని కడుతున్న ఇంటి గురించి కూడా బిగ్ టీవీ వెళ్ళి మాట్లాడినప్పుడు బయ్యాసానికి అసలు ఆ ఇంటికి ఏమి సంబంధం లేదు, ఇది మా కష్టా జీతం మేము కట్టించుకున్నది అని కూడా చెప్పుకోవాల్సిన స్థితి వచ్చింది. నేను ఇలాగే లోకల్ బాయ్ నానికి కూడా చెప్పాను చెయ్యొద్దు, ఒక్కో ఊరు వాడే కదా అని కూడా చెప్పుకుంటూ వచ్చాను, అయినా వినలేదు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు సన్నీ కూడా అలాగే చేశారు. ఇప్పుడు వాడి సొంత డబ్బులతో కట్టుకున్న ఇల్లును కూడా వాళ్ళు కట్టించడం లేదు అనే దౌర్భాగ్య స్థితికి అయితే పడిపోయాడు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే సన్నీ నాపై కావాలని తిట్టిస్తున్నాడు అని కూడా అన్వేష్ ఆరోపించారు. మరి నేను ఏ అమ్మాయిని మోసం చేయలేదు, కానీ ఒక అమ్మాయిని మోసం చేశాను, అందుకే పెళ్లి చేసుకోకుండా పారిపోయినందుకే ఇండియాకి తిరిగి రావట్లేదు అంటున్నారు. నిజంగా అది మాత్రం నిజమైతే స్వాతి అనే అమ్మాయి పైన కూడా ఈ నెపం వేసి నన్ను ఇలా కించపరుస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఆ అమ్మాయిని తీసుకొచ్చి చూపియండి, నేను ఏమీ తప్పు చేయలేదు కాబట్టి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని కూడా చాలా ధీమాగా చెప్పడం చూసాము. అయితే అసలు ఏం మాట్లాడాడు బయ్యాసాన్ని, వాళ్ళ తమ్ముడు ఏమని ఆరోపించాడు, అన్వేష్ పైన ఏ బ్లేమ్స్ వేశాడు, దానికి అన్వేష్ ఎలా రియాక్ట్ అయ్యాడో ఒకసారి చూద్దాం. అందరూ అన్వేష్ వర్షనే వింటున్నారు, కానీ మరి మా వర్షన్ కూడా వినాలి. అతను ఇండియాకి రావట్లేదు. అతను ఎందుకు రావట్లేదు? అతని మీద కూడా ఎఫ్ఐఆర్ ఉంది. 5 years నుంచి ఇండియాకి రావట్లేదు. ఏనంటే ట్యాక్స్ కడుతున్నా, ట్యాక్స్ కడితే సరిపోదు కదా, ఇండియాకి ఎందుకు రావట్లేదు ఆయన ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అందరూ? ఆయనను కూడా ఒకసారి క్వశ్చన్ చేయాలి. ఇండియాకి ఎందుకు రావట్లేదు? ఫ్యామిలీని దొంగచాటుగా వేరే కంట్రీలో ఎందుకు కలవాలి? ఇందాక మీ నాన్న కూడా ఒక క్వశ్చన్ చెప్పాడు, ఇదంతా కూడా ఒక కుట్ర దాగుంది. ఏంటి కుట్ర? ఎవరు కుట్ర చేస్తారంటే ఏదని? ఇప్పుడు మా అన్నయ్య ఎదుగుదల చూడలేక తోటి రైడర్స్ యూట్యూబర్స్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మా అన్నయ్య బైక్ ఫీల్డ్ లో ఉన్నాడు, హైదరాబాద్ లో ఉన్నారు బైక్ ఫీల్డర్ చాలా మంది ఉన్నారు బైక్ రైడర్స్. కాకపోతే మా అన్నయ్యకి ఫేమ్ ఎక్కువ వస్తుంది, వాళ్ళందరూ సిటీలో ఉన్నారు, మేము పల్లెటూరు నుంచే వచ్చినాం. కాకపోతే వాళ్ళకంటే ఎక్కువ నేమ్ వస్తుంది. అరే వీడికి ఎక్కువ వస్తుంది, మన ఇంత లెవెల్లో ఉన్నా మనకి ఎందుకు రావట్లేదు, వ్యూస్ రావట్లేవు. అది ఎవరి టాలెంట్ వాళ్ళది. వే ఆఫ్ టాకింగ్ లో, లేకపోతే మా అన్నయ్య మాట్లాడే విధం నచ్చిందో, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ నచ్చిందో అట్లా చూస్తారు. దానికి వీళ్ళందరూ బైక్ రైడర్స్ వాళ్ళందరూ యూట్యూబర్స్ అందరూ ఒకటై ఇట్లా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇమ్రాన్ అన్న మీద కూడా ఒకటి పెట్టిర్రు, 20 కోట్ల స్కామ్ అన్నాడు. వాడు అక్కడెక్కడో ఉన్నోడికి ఇమ్రాన్ అన్న 20 కోట్ల స్కామ్ చేసిందని వీడికి ఎట్లా తెలుసు? వీడు మనుషుల్ని పెట్టిండా? మీ అన్నది 30 కోట్ల స్కామ్ అనేది. అదే మా అన్నది 30 కోట్ల స్కామ్ అన్నాడు, అన్నది 20 అన్నాడు. మరి ఇంకా రేపు 10 అంటాడు ఇంకెవరినన్నా. వాడు చెప్పిన వర్షన్ అంతా ఓకే అంటున్నారు. మరి వాడు చెప్పింది కరెక్టా కాదా అని అదొకటి ఎంక్వైరీ కమిషన్ వేసి చూడాలి. వాడి నోటికి ఏదొస్తే అది చెప్తుండు, వాడు ఇంత చేసిండు అంత చేసిండు అని. వాడు మరి యూత్ ని ఏం సాధిస్తుండు? నేను అమ్మాయిని తీసుకొని పోయినా, ఈ అమ్మాయిని తీసుకొని పోయినా, దానివల్ల యూత్ మంచిగా అవుతారు. బైక్ రైడింగ్ చేసి ఏదో ప్రమోషన్ చేసిండు, అది అయిపోయింది. మరి వీడు చేసి అన్ని గలీజ్ పనులే కదా. హోటల్కి తీసుకుపోయినా పాప బాగుంది అంటాడు, వీడియోస్లలో గలీజ్ చేస్తాడు. మరి వాడు చేసేది కరెక్టా? మీరు కూడా ఒకసారి ఛానల్స్ వాళ్ళైనా సరే, పోలీస్ వాళ్ళైనా సరే, వాని వర్షన్ లో కూడా చూడండి వాడు ఎన్ని మిస్టేక్ చేస్తుండు. మా అనేది ప్రమోషన్ ఒక్కటే మిస్టేక్ అంటున్నారు. సరే ఆ ప్రమోషన్ అయిపోతే ఏ మిస్టేక్ లేనట్టే కదా, నార్మల్ గా రైడింగ్ చేసుకోవచ్చు. మరి వాడు ఎందుకు రావట్లేదు ఇండియాకి? వాడి మీద ఎఫ్ఐఆర్ ఉన్నాయి, వైజాగ్ లో వాడి మీద కేసు అయింది, అది ఎఫ్ఐఆర్ అయింది. వాడికి పెళ్లి అయింది, డైవర్స్ అయింది. ఈ విషయాలు ఎవరు బయటికి పడలేదు. ఇప్పుడు చూడాడు ఏడుస్తున్నాడు వాళ్ళ తమ్ముడు, నాకు మా అమ్మకి బాగలేదు, మా నాన్నకి బాగలేదు, మా అన్నకి నాకు సంబంధం లేదు, నెల రోజుల నుంచి మేము మాట్లాడలేదు, నేను కమ్యూనిటీలో పెట్టాను చూడు. చూడలేదా? నిజంగా చూడలేదా? నీ దగ్గర బయాసన్ని యాదవ్ ఏడుస్తున్నాడు, మా అన్నకి సంబంధం లేదు, అది లేదు. 5 సంవత్సరాల నుంచి మా అన్నయ్య ఉంది తప్పు చేసి. అది ఎవరి టాలెంట్ వాళ్ళది. వే ఆఫ్ టాకింగ్ లో, లేకపోతే మా అన్నయ్య మాట్లాడే విధం నచ్చిందో, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ నచ్చిందో అట్లా చూస్తారు. దానికి వీళ్ళందరూ బైక్ రైడర్స్ వాళ్ళందరూ యూట్యూబర్స్ అందరూ ఒకటై ఇట్లా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇమ్రాన్ అన్న మీద కూడా ఒకటి పెట్టిర్రు, 20 కోట్ల స్కామ్ అన్నాడు. వాడు అక్కడెక్కడో ఉన్నోడికి ఇమ్రాన్ అన్న 20 కోట్ల స్కామ్ చేసిందని వీడికి ఎట్లా తెలుసు? వీడు మనుషుల్ని పెట్టిండా? మీ అన్నది 30 కోట్ల స్కామ్ అనేది. అదే మా అన్నది 30 కోట్ల స్కామ్ అన్నాడు, అన్నది 20 అన్నాడు. మరి ఇంకా రేపు 10 అంటాడు ఇంకెవరినన్నా. వాడు చెప్పిన వర్షన్ అంతా ఓకే అంటున్నారు. మరి వాడు చెప్పింది కరెక్టా కాదా అని అదొకటి ఎంక్వైరీ కమిషన్ వేసి చూడాలి. వాడి నోటికి ఏదొస్తే అది చెప్తుండు, వాడు ఇంత చేసిండు అంత చేసిండు అని. వాడు మరి యూత్ ని ఏం సాధిస్తుండు? నేను అమ్మాయిని తీసుకొని పోయినా, ఈ అమ్మాయిని తీసుకొని పోయినా, దానివల్ల యూత్ మంచిగా అవుతారు. బైక్ రైడింగ్ చేసి ఏదో ప్రమోషన్ చేసిండు, అది అయిపోయింది. మరి వీడు చేసి అన్ని గలీజ్ పనులే కదా. హోటల్కి తీసుకుపోయినా పాప బాగుంది అంటాడు, వీడియోస్లలో గలీజ్ చేస్తాడు. మరి వాడు చేసేది కరెక్టా?
మీరు కూడా ఒకసారి ఛానల్స్ వాళ్ళైనా సరే పోలీస్ వాళ్ళైనా సరే వాని వర్షన్ లో కూడా చూడండి, వాడు ఎన్ని మిస్టేక్ చేస్తుండు. సరే, వాడిని ఒక- ప్రమోషన్ ఒక్కటే మిస్టేక్ అంటున్నారు. సరే ఆ ప్రమోషన్ అయిపోతే ఏ మిస్టేక్ లేనట్టే కదా, నార్మల్ గా రైడింగ్ చేసుకోవచ్చు. మరి వాడు ఎందుకు రావట్లేదు ఇండియాకి? వాడి మీద ఎఫ్ఐఆర్ ఉన్నాయి, వైజాగ్ లో వాడి మీద కేసు అయింది, అది ఎఫ్ఐఆర్ అయింది. వాడికి పెళ్లి అయింది, డైవర్స్ అయింది. ఈ విషయాలు ఎవరు బయటికి పడలేదు. ఇప్పుడు చూడాడు ఏడుస్తున్నాడు వాళ్ళ తమ్ముడు, నాకు మా అమ్మకి బాగలేదు, మా నాన్నకి బాగలేదు, మా అన్నకి నాకు సంబంధం లేదు, నెల రోజుల నుంచి మేము మాట్లాడలేదు, నేను కమ్యూనిటీలో పెట్టాను చూడు. చూడలేదా? నిజంగా చూడలేదా? నీ దగ్గర బయాసన్ యాదవ్ ఏడుస్తున్నాడు, మా అన్నకి సంబంధం లేదు, అది లేదు. 5 సంవత్సరాల నుంచి మా అన్నయ్య ఉంది, తప్పు చేశాడు, అబ్బాయి పెళ్లి చేసుకొని ఒక అమ్మాయికి ప్రెగ్నెంట్ చేశాను. చేశాను వదిలే, 5 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాల క్రితం పిల్లగాడింది. నేను ప్రెగ్నెంట్ చేశానంట స్వాతి అనే అమ్మాయినికి. ఎవరితా స్వాతి? ఎవరు? ఎక్కడ? ఏది? బేస్లెస్ కాదు, చూపించు దానికి. నేనే మొగ్గుని అవుతాను, కొంచెం చూపి. ఏ స్వాతియో చూపి. ఏ స్వాతి? నేను ఏ స్వాతిని అన్నాను? ఏది స్వాతిని చూపి. చూపిస్తే నేను అగ్రీ చేసి పెళ్లి చేసేసుకుంటాను, DNA టెస్ట్ చేసి ఆ కడుపు నాదో కాదో. ఏది పడితే అది అండం ఏంటి నాకు తెలియకడుగుతాను. 5 సంవత్సరాలు వాడు వేసుకున్న అలిగేషన్,